రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. సిజేపీ పార్టీ అధినేత అనాలా, ఫౌండర్ అనాలా సిద్దిక్కే సో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు పార్టీకి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన విద్యార్థుల నిరసనలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా మనం చూసాము. వాళ్ళందరూ కూడా ఎక్కడా కూడా నిరసన అంటే ఫుడ్ తినకుండా ఇట్లా పాత రోజులు ఎలా చేసేవాళ్ళు, కానీ వాళ్ళు అక్కడ పిజ్జాలు, బర్గర్లు టైం టు టైం అన్ని తింటూ లావిష్ గానే నిరసన చేశారు అనేది కొంత కనిపించింది అని ఒక ఆరోపణ ఉన్నది. మరి అలా అంటే మళ్ళా కోపం వస్తుందేమో కానీ అందులో కొంతమంది అట్లా చేశారు అనే ఆరోపణ అయితే ఉంది. కొంతమంది ఉన్నారు అనే దాని మీద ఇప్పుడు కేసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడము, సో కొంతమంది సారీలు చెప్తూ వీడియోలు పోస్ట్ చేయడము, ఇవన్నీ మనం చూసాము. సో దీనికి సంబంధించి అసలు అభిజిత్ దీప్కే ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఈ పార్టీ పుట్టడానికి గల కారణం ఏంటి, ఈరోజు ఆయన ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఏం సంజయ్ చెప్పారు, ఏం క్లారిటీ ఇచ్చారు, అసలు ఫండింగ్ ఎక్కడి నుంచి రైజ్ అయింది, విదేశాల్లో ఎలా చదవగలిగారు, కుటుంబ నేపథ్యం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. సో ఒకసారి మనం ఆ డీటెయిల్స్ అయితే మాట్లాడదాము. దీనికి సంబంధించి విజయభాస్కర్ గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ లీడర్. నమస్తే సార్. నమస్తే సార్, ఏమంటారు సార్ అసలు అభిజిత్ దీప్తి గురించి మీరు మామూలుగా ఒక సామాన్యుడిగా అయితే ఏం చెప్తారు? టీడీపీ పార్టీ లేకపోతే కూటమి పార్టీ ఇవన్నీ కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సామాన్యుడైతే ఏమంటారు మీరు? దేశ సమస్యలని గురించి భారతదేశంలో ఉండే 148 కోట్ల ప్రజలు నిరంతరం ఆలోచించాలని కోరుకుంటాను. దేశంలో ఉన్న సమస్యలను గురించి, పోతే అదేవిధంగా దేశంలో మనం చేపట్టాల్సిన చర్యలను గురించి, దేశ ప్రగతికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా దేశంలో రావాల్సిన మార్పులను గురించి, దేశంలో జరగాల్సిన సంస్కరణల గురించి, దేశాన్ని అభివృద్ధి చేసుకోవడం గురించి ఆలోచించడం అనేది బాధ్యత. అవేర్నెస్, పబ్లిక్కి అవేర్నెస్ ఉండాలి దేశం పట్ల. దేశభక్తి అంటారు దాన్ని, దేశభక్తి అంటారు. అయితే దేశభక్తి సన్నగిలుతున్న రోజులు, పూర్తిగా సన్నగిలుతుంది. జనగణమన చాలా మందికి తెలియదు, వందే మాత్రం చాలా మందికి తెలియదు, స్కూల్స్ లో ప్రేయర్స్ తీసేశారు. అందుకే మా కూటమి ప్రభుత్వం ఈరోజు మా ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నాం మేము. అందుకే మొన్న పార్లమెంట్లో వందే మాతరం బిల్లు విపక్షాల నిరసనల మధ్య ఒక దేశభక్తి గేయానికి, ఇప్పుడు దాకా వందే మాతరం గేయానికి చట్టబద్ధత లేదు. ఎంత దుఃఖించాల్సిన విషయం అంటే, భారత జాతికి తారక మంత్రంగా పనిచేసిన గీతం అది. యావత్ జాతిని ఏకత్రాటి మీద నిలిపిన గీతం. 1905లో బెంగాల్ను విభజిస్తే బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ తిరుగుబాటు చేసింది వందే మాతరం అంటూ తిరుగుబాటు చేసిన జాతి మంది. పోతే స్వాతంత్రోద్యమంలో 3 పాయలుగా అతివాదులు, మితవాదులు, తీవ్రవాదులుగా 3 విభాగాలుగా స్వాతంత్రోద్యమం కోసం పోరాడుతుంటే, 3 విభాగాలు వాళ్ళ స్వాతంత్ర సాధనలో వాళ్ళ అభిప్రాయాలు 3 పాయలకి 3 రకాల అభిప్రాయాలు ఉన్నా అందరి ఏకైక నినాదం వందే మాతరం. మరి ఇలాంటి శక్తివంతమైన గీతాన్ని ఆనాడు దశాబ్దాల తరబడి పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కిస్తే, దానికి చట్టబద్ధత కల్పించడానికి పార్లమెంటు ఉభయ సభల్లో పెట్టినప్పుడు విపక్షాలు చేసిన గందరగోళం మీరు చూసే ఉంటారు. మరి విపక్షాల గందరగోళం మధ్య దాన్ని గట్టెక్కించడం జరిగింది చట్టబద్ధత. ఇక నుంచే వందే మాతరం గీతం జనగణమనలాగే సమానంగా చట్టబద్ధతతో జాతీయ గీతంగా, ప్రతి ప్రార్థనా గీతంగా ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో ఆలపించాలి. పోతే ఆ మహనీయుల్ని నిత్యం స్మరించుకోవాలి. బంకించంద్ర చటర్జీ గారు ప్రాతస్మరణీయుడు. ఆయన ఒక సన్యాసులు తిరుగుబాటుకు సంబంధించి, సన్యాసులు కూడా ఈ దేశంలో తిరుగుబాటు చేశారు, రైతులు కూడా తిరుగుబాటు చేశారు, పుల్లల సత్యాగ్రహాలు జరిగాయి. అట్లాగే విద్యార్థులు కూడా అప్పుడప్పుడు స్పందిస్తారు. అప్పుడు కూడా విద్యార్థులు అంటే యువలోకం, ఇప్పుడు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వీళ్ళంతా యువకులే అంతే ఆనాడు. అట్లాగే చంద్రశేఖర్ ఆజాద్, అదేవిధంగా మాస్టర్ దా చిట్టగాంగ్, అంటే అప్పుడు భారతదేశంలో ఉండే చిట్టగాంగ్, ఇప్పుడు బంగ్లాదేశ్లో, వీళ్ళంతా మాస్టర్ దా లాంటి వాళ్ళు. అట్లాగే అనేక మంది విప్లవించారు భరతమాతను సంఖ్యల నుంచి తప్పించడానికి, భరతమాతను విముక్తి చేయడానికి, భరతమాత నుదుట సింధూరాన్ని తిలకించడానికి. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా సార్, అసలు భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టి నిరసనలు చేస్తూ ఉన్నారు అనేది. అదే అక్కడికే వస్తున్నాం. అయితే విద్యార్థులు అప్పుడప్పుడు, ఇప్పుడు నీటి పేపర్ లీక్ సంబంధించిన విషయంలో తాను స్పందించి, తాను విదేశాల నుంచి
వచ్చినట్లుగా వస్తున్నా 5 minutes అయిపోయింది. కింద నుంచి విదేశాల నుంచి తను వచ్చినట్టు నీటి పేపర్ లీకేజ్ తనకు మనస్తాపం కల్పించిందని సరే తను 3 ప్రధాన డిమాండ్లు పెట్టాడు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో చాలా హఠం వేశారు. అందుకు తలొగ్గి ఆయన సరే నా వల్ల ఈ కుర్రోళ్ళు ఎక్కడెక్కడో దేశం నలుమూలల నుంచి వచ్చేసి ఢిల్లీ వీధుల్లో వాళ్ళు చేతుల్లో పుస్తకాలు ఉండాలా, అటువంటిది పుస్తకం హస్తభూషణం పిడికిళ్ళు బిగించి ఈరోజు నా రాజీనామా కోసం పట్టుబడుతున్నారు. పోతే ఈ తృణప్రాయంగా ఆయన తన రాజీనామాని తాను రాజీనామా చేశారు. ఇది విద్యార్థుల కోసం, యువత కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. అదేవిధంగా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అన్నారు వివిధ రాష్ట్రాల్లో. కేసులు ఇన్నోసెంట్ విద్యార్థుల మీద, యువత మీద ఉన్న కేసులన్నీ తొలగించమని చెప్పారు. అంటే కొంతమంది ఎందుకు ఉంచారంటే నేరస్తులుగా వాళ్ళు ఆల్రెడీ పోలీస్ రికార్డ్స్ లో ఉన్నారు. అంటే వాళ్ళ అంటే వాళ్ళ నేపథ్యంలో అంతకుముందు దీనికి సంబంధం లేనప్పుడు ఈ నీటి ఉద్యమానికి సంబంధించి లీకేజీకి సంబంధించిన ఉద్యమంలో వాళ్ళకి సంబంధం లేనప్పుడు అంతకు ముందే వాళ్ళు అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని మాత్రమే ఉంచారు. ఇన్నోసెంట్ విద్యార్థులు, యువత మాత్రం వాళ్ళు వెంటనే తొలగించారు అనేక రాష్ట్రాల్లో. పోతే అదే విధంగా అవన్నీ పూర్తి చేశారు కదా. మరి ఇప్పుడు ఏంటి వాళ్ళ బాధ ఏంటి? ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే నెక్స్ట్ ఉద్యమాన్ని ఏం తీసుకుపోవాలి అనేది. సో అంటే ఇక్కడ ప్రభుత్వ లోపం ఏమైనా ఉంటుందనా సార్? ఇప్పుడు ఉద్యమాలు పుడుతున్నాయని అంటే ప్రభుత్వ లోపం ఉంటుందని అనుకోవచ్చా, లేకపోతే ఇప్పుడున్న యువతకు అవగాహన లేని ఏం లోపం ఉంది? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 317 రద్దు చేసింది. కాశ్మీర్కి ఇప్పుడు 2 రాజ్యాంగాలు భారతదేశానికి ఉండకూడదు. స్వాతంత్రం అంటే ఏంటి? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. ఒకటే జాతీయ జెండా ఉండాలా, ఒకటే రాజ్యాంగం ఉండాలా, 2 రాజ్యాంగాలు ఉండకూడదుగా, 2 జాతీయ జెండాలు ఉండకూడదుగా. ఆ సమస్య పరిష్కారం ఎవరి హయాంలో లభించింది? అదేవిధంగా రాముడు సకల గుణాభిరాముడు, పితృవాక్య పరిపాలకుడు, పరశ్రీని కన్నెత్తి చూడని వాడు. పోతే రామరాజ్యం అనుకుంటాం మనం, మంచి పాలన రామరాజ్యం. మరి అందించిన ఆ రాముడికి సంబంధించి ఆ వివాదాస్పద భూమిలో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారా లేదా? మరి ఇన్ని జరిగాయి కదా. మరి అదే విధంగా పెద్ద నోట్ల రద్దు, బ్లాక్ మనీని అరికట్టడానికి. అదే విధంగా జిఎస్టి, రేపు వచ్చే జులైకి జిఎస్టి ప్రవేశపెట్టి దశాబ్ద కాలం అవుతుంది. వచ్చే సంవత్సరం జులై 17కి జిఎస్టి ప్రవేశపెట్టి దశాబ్ద కాలం అవుతుంది. ఇవన్నీ సంస్కరణలే కదా. అదే విధంగా అనేక విమానాశ్రయాలు, అనేక రైళ్లు, అనేక రోడ్లు, ఇది జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు సంబంధించి, అదే విధంగా రాష్ట్రాలకి పోతే రాష్ట్రాలకి నిధులు సమకూర్చడం, అదే విధంగా దేశంలో ఉండేటటువంటి ఈ తీవ్రవాదాన్ని అణచివేయడం, ఇలా అదే విధంగా సీ ఫోర్ట్లు, ఎయిర్ ఫోర్ట్లు, అదే విధంగా పారిశ్రామిక ప్రగతి, ఇన్ని రకాలుగా. అదే విధంగా విద్యార్థులకు సంబంధించి పాత రోజుల్లో ఉన్నటువంటి మానవ వనరుల శాఖ కింద ఉన్నటువంటి విద్యా విధానంలో మార్పులు, ఇవన్నీ మోడీ ప్రభుత్వంలో సాధించిన విజయాలే. ఏమన్నా ఉంటే విద్యార్థులు లిమిటెడ్ గా కొంతమంది విద్యార్థుల్లో ఉండే కాస్త తెలివిగల్లోళ్ళు వాళ్ళు పోయి విద్యాశాఖ మంత్రిని కలవచ్చు, పోతే అదే విధంగా ప్రధానమంత్రి గారిని కలవచ్చు. అంటే ఒక ప్రొఫెషనల్ గా చేసుకునే అవకాశం కూడా కలిసి సార్ ఈ మెమోరాండం ఇవ్వచ్చు. మెమోరాండం ఎవరైనా ఇచ్చుకోవచ్చు. సాధారణ ప్రజల దగ్గర నుంచి భారతీయ పౌరులు ఎవరైనా, ఈ దేశంలో ఇది ప్రజాస్వామ్యం, ఈ ప్రజా ప్రభుత్వాల్లో ఏ పౌరుడైనా పోయి విజ్ఞాపన పత్రం అందించే చక్కటి సలహాలు సూచనలు చేయొచ్చు. అలా విద్యార్థి లోకం, యువత ఏదన్నా ఉంటే సమస్యలు చెప్పుకోండి, ఆయా రాష్ట్రాల్లో చెప్పుకోండి, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో చెప్పాలంటే అక్కడ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, లేకపోతే ఇతర శాఖలు ఉన్నాయి, అదే విధంగా ప్రధానమంత్రి ఉన్నాడు, మరి చెప్పుకోండి. అంతేగాని దీన్ని ఇప్పుడు అలా కాకుండా మేము ఏదో మనసులో పెట్టుకొని, మీరు నీటి పేపర్ లీకేజీ మీద ఉద్యమిస్తున్నాం అన్నారు, రైట్, ఉద్యమించారు. సరే, ఆయన
అది తప్పు లేదు, ధర్మేంద్ర ప్రధాన్ గారిది తప్పు లేదు, ఉమ్, ఆయన కాదు బాధ్యత వహించేది. ఉమ్, నేను గత వీడియోలో చెప్పాను, ఉమ్, 3 రకాలుగా ఈ పేపర్ లీకేజీలు జరిగాయి ఉమ్, గతంలో కొన్ని దశాబ్దాల క్రితం. ఏం జరిగింది? అది ప్రభుత్వాధినేతల వల్ల పేపర్ లీకేజీలు, అవును, అదేవిధంగా ప్రభుత్వ బ్యూరోక్రాట్స్ వల్ల లీకేజీలు, అవును, ప్రభుత్వంలో ఉండే అట్టడుగు ఉద్యోగస్తుల ద్వారా జరిగిన లీకేజీలు, ఇలా 3 రకాలుగా జరిగాయి. అవును, సరే, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారి ద్వారా జరగలేదు కదా ఇది అవును, లీకేజీ, కానీ ఆయన బాధ్యత తీసుకున్నాడు వహించారు. కదా, అవును, తీసుకుని రాజీనామా చేశాడు. ప్రధానమైన డిమాండ్ అయిపోయింది కదా, అవును, ఇంక మిగతా కేసులు కూడా ఉపసంహరించారు కదా, ఉమ్. ఇంకేముంది? సో ఇప్పుడు ఏంటంటే సార్, అదంతా కాదు. ఇప్పుడు అభిజిత్ దీప్ కి పార్టీ పెట్టి ఆయన ఈ ఉద్యమానికి ఆర్జుడుగా ఉన్నాడు అనే నెపంతోని ఉమ్. ఆయన్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టాలనో, లేకపోతే అసలు ఆయన లెక్కలన్నీ తీయడమని, ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందనో, సో ఇదంతా ఇన్వెస్టిగేషన్ లాగా చేస్తున్నారు. ఉమ్. సో యాక్చువల్ గా ఒక రకంగా అయితే అది కరెక్టే, చెయ్యాలి. ఉమ్. ఎందుకంటే అందులోని ఆ నిరసనల్లోనే ఎవరెవరో వేరే వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు అనేదే కదా ఇప్పుడు ఉమ్. మనకు సమస్య. విదేశీ శక్తులు ఆ, మొన్న నీట్ పేపర్ లీకేజీ విషయంలో విదేశీ శక్తులు ఉమ్, ఎంటర్ అయ్యాయని పాకిస్తాన్ లో విపరీతంగా ఉమ్, దాన్ని గురించి ప్రచారం చేశారు. ఉమ్. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తిరగబడుతున్న విద్యార్థులు, యువత అని చెప్పేసి. భారతీయ విద్యార్థులనా? పోతే భారతదేశంలో మోడీ ప్రభుత్వానికి కోసాలు అవును, కదులుతున్నాయని, అవును. పోతే ఈ విధంగా చాలా మొత్తం యాంటీ ట్రోలింగ్ అనేది. చాటింగ్ చాలా భారీ ఎత్తున జరిగింది. అవును, ఢిల్లీ నగరంలో కొన్ని మెట్రో స్టేషన్స్ లో కట్టడి చేసిన, ఉమ్, కొన్ని ప్రాంతాల్లో, ఎక్కువ ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఇది ఇంటర్నెట్ అవును, ఆపిన, ఉమ్, మరి చాటింగ్ జరిగింది. అవును, ఇదంతా పాకిస్తాన్ ప్రోత్సాహం ఉందనేది అవును. వచ్చింది. సరే, ఏది ఏమైనా మనం విద్యార్థులను నిందించే అవకాశం లేదు. లేదు. అవును. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజ్ అనమాట అది వాస్తవం. తప్పే లేదు. అయినా దాన్ని కూడా సరిదిద్దుకుంటుంది కూటమి కదా అంతే గవర్నమెంట్. కాదు, ఎన్డీఏ ప్రభుత్వం మరి పరీక్ష సమర్థవంతంగా నిర్వహించిందా లేదా, తర్వాత నిర్వహించింది. అవును, నిర్వహించింది, అవును, గ్రాండ్ సక్సెస్. సరే, మరలా దానికి సంబంధించి యాంటీ పేపర్ లీకేజ్ సవరణ చట్టం చేసిందా లేదా? అవును, చేసింది. 2024 చేసింది సార్. చట్టాన్ని సవరిస్తూ 2026 కొత్త చట్టాన్ని అమల్లోకి సవరణ తీసుకొచ్చింది. చట్టం చేసిందా ఉమ్, లేదా? చేసింది కదా. అవును, దానికి కూడా విపక్షాలు నిరసన. అవును. వాళ్ళు ఏ పేపర్ లీకేజీకి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని ఉమ్, నిరసనలు నిర్వహించారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసింది దేనికోసం? ఉమ్, దానికోసమే. దానికోసం. సరే, అదే ఇక్కడ విధంగా ఈ నాకు- సవరణ బిల్లు దేనికి పెట్టారు? అవును, మరి విద్యార్థుల కాంగ్రెస్ కోసమే. ఇతర ఇండి కూటమిని కలుపుకొని అవును, పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం ఏంది పార్లమెంట్ లో? అవును. సార్, నాకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీతో కన్క్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు ఉమ్. అభిజిత్ దీప్ కి సంబంధించి ఉమ్. ఆయన పార్టీకి సంబంధించి కానీ, విద్యార్థులకు ఇచ్చిన మద్దతు గురించి కానీ, ఉమ్. అసలు అంటే అది నిలబడుతుందా? అసలు ఆయన ముందుకి ఇంకా ఫార్వర్డ్ వెళ్ళగలుగుతాడా? నిలబడుతుందని అనుకోవచ్చా? అసలు నాకు తెలిసి నిజాయితీ గల ఉద్యమం చేస్తున్నాడా? చేయగలుగుతాడా? అంటే ఉద్యమాలు అంటే మనం చేసే ఉద్యమానికి జీవం ఉండాలి, ఉండాలి. కృత్రిమంగా ఉండకూడదు. ఆర్టిఫిషియల్ రెవల్యూషన్స్ ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదు ప్రపంచంలో. జవజీవాలు ఉండాలి. పోతే ప్రాణ ప్రతిష్ఠ చేయగలిగితేనే ఉద్యమం నిలుస్తుంది. ప్రాణ ప్రతిష్ఠ చేయలేని ఉద్యమాలు నిలబడలేదు ఎక్కడ. ఇప్పుడు అక్కడ అస్సాంలో అస్సాం గణ పరిషత్, అది మా నేషనల్ ఫ్రంట్ లో భాగస్వామ్యం. ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ లో విద్యార్థులు ఉద్యమించారు, కానీ విద్యార్థులు పరిపక్వత లేదు వాళ్ళకి పాలనలో. దాంతో ఒక టర్మ్ అధికారంలో రాగలిగారు, తర్వాత నిలబడలేకపోయారు. ఈ రోజు అస్సాంలో అస్సాం గణ పరిషత్ స్థానం ప్రశ్నార్థకంగా ఉంది. అది విద్యార్థుల ఉద్యమం నుంచి పుట్టిందే. మేఘాల మీద కొద్ది మాసాల వ్యవధిలోనే ఆ ఉద్యమం తారస్థాయికి పోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి పాలనా వైఫల్యాలు, అవినీతి వల్ల టోటల్ గా అది వెనకబాటు చెందింది. ఈ రోజు అక్కడ ఏ ఉన్నాయి? అక్కడ బీజేపీ అధికారంలో, సో మొత్తానికి మీరు అన్నట్టు దీనికి ఆ జీవం అనేది ఉంటే ముందుకెళ్ళొచ్చు, లేకపోతే లేదు. అంటే ఇది భావోద్వేగ ఉద్యమాలన్నీ పేకమేడలాగా కూలిపోతాయి. ఏ ఉద్యమం అయినా అది పూర్తిగా ప్రజల్లో ఘాటుగా స్పందన ఉండాలి, ప్రజలు మనస్తాపానికి గురి ఉండాలి, అనేక సమస్యల విషయంలో ప్రజలు బాధలు భరించి ఉండాలి. దానివల్ల వాడు ఎక్కడికెక్కడ పౌరులకి ఓన్ ఎక్స్పీరియన్స్ ఈ పాలన వల్ల ఉన్నప్పుడే అప్పుడు ప్రజల్లో కూడా ప్రజలు రివోల్ట్ అవుతారు. ఆ రివోల్ట్ అయితేనే ప్రభుత్వాలు మారుతాయి. అంతేగాని
ఇప్పుడు ఏమర్థం అవుతుంది, వీళ్ళు నీటి లీకేజ్ అన్నారు, పోయి చదువుకోవచ్చు కదా, అవును పోయి కోచింగ్ సెంటర్ పోయి మళ్ళీ ఉద్యోగాలు రాని వాళ్ళంతా అవును కోచింగ్ సెంటర్లకు పోయి శిక్షణ తీసుకోవచ్చు కదా, అవును లేకపోతే ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణ తీసుకోవచ్చు కదా, అదే విధంగా చదువుకోవచ్చు కదా పై కోర్సులు. వీళ్ళను నీటి పేపర్ లీకేజీ కోసం వచ్చి మళ్ళా ఇవన్నీ ఏంది, వీళ్ళకి కేసుల్లో రాజకీయాలు ఎందుకు, ఇరుక్కోవడం, రాజకీయాలు వీళ్ళకి రాజకీయాలు ఎందుకు ఉమ్, అనే ధోరణిలో ఉమ్, ఇప్పుడు ప్రజానీకం ఆలోచిస్తున్న పరిస్థితి. అవును అవును కాబట్టి విద్యార్థులారా మీరు మేల్కోవాలి, రైట్ మేల్కోవాలి. పోతే మీ భవిష్యత్తుని నిర్మించుకోవాలి. ఉమ్, మీరే భావి భారత పౌరులుగా వర్ధిల్లాలి. అవును మీరే భావి భాగ్య విధాతలుగా విలసిల్లాలి. అంతే అది మా వాంఛ. ఉమ్, అనే ఉద్దేశంతోనే మోడీ గారు క్షమించి కూడా క్షమిస్తున్నానని కూడా అన్నారు ఆయన. వీడియోలు కూడా సెల్ఫీ వీడియోలు తీయడం జరిగింది. అవును పోతే ఆయన పెద్ద మనసుతో విద్యార్థులు యువతల కోసమే కదా మేమంతా ఉండేది, మీకు ఏం కావాలన్నా మంచి చేయడానికే కదా అని ఆయన చెప్పడం జరిగింది ఆ వీడియోల ద్వారా. ఉమ్, కాబట్టి విషయాలు గ్రహించి ఎవరో ఏదో వెనకుండి ఆమ్, వాళ్ళ దుష్ట సలహాలు సూచనల మేరకు ఉమ్, మనం నడుచుకుంటే భవిష్యత్తులో మీరు ఉద్యోగ అవకాశాలు లేకుండా చదువు సంధ్యల మధ్యలో మానేసి మిడిల్ డ్రాప్ అయ్యి మీ అవును, భవిష్యత్తుని అంధకారం బంధురం చేసుకునే బదులు మీ భవిష్యత్తుని బంగారమయం చేసుకోవడానికి ఉమ్, అయిపోయింది. మీరు చేసిన ఉద్యోగం సక్సెస్ అయింది, శబాష్. అంతే. కాబట్టి మీరు హాయిగా మీ మీ నెలవులకు వెళ్ళి మరలా మీ పూర్వాశ్రమంలో మీరు ఏ వాటిలో ఉన్నారో మరలా వాటిని వాటిలో continue నిమగ్నం చేయాలి. అయ్యి అంతే మీ భవిష్యత్తుని నందనవనం చేసుకుంటే మంచిదని చెప్పేసి Right. నేను ఈ సందర్భంగా చెప్పుకుంటాను. రైట్ సార్ థ్యాంక్ యూ